ప్రెగ్నెన్సీస్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. 18 సంవత్సరాల లోపు బాలికలు గర్భం దాలిస్తే ఆసుపత్రికి వెళితే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు కంపల్సరీ ఉండాల్సిందే. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. ఒకవేళ డాక్టర్స్ ఈ రూల్స్ పాటించలేదు అని అంటే ఆ డాక్టర్ మీద అలాగే హాస్పిటల్ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. సో సమాచారం ఇవ్వకుండా విఫలమవుతే బాధ్యులకు ఏడాది వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని క్లియర్గా చెప్తోంది. సో పోక్సో చట్టం 2012 ప్రకారం 18 ఏళ్లలోపు బాలిక గర్భవతి అవ్వడం తీవ్రమైన నేరం. దానిపై ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఈ విషయం ఉంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 91(1) ప్రకారం నేరం జరిగినట్టు తెలిసినా, జరగబోతోందని అనుమానం వచ్చినా కూడా సమాచారాన్ని స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ లేదా లోకల్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అండ్ బాధితురాలి డీటెయిల్స్ని మాత్రం బయటకు చెప్పకూడదు. బయటకి చెప్పకుండా అధికారులకు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సో హాస్పిటల్స్లో పనిచేసే సిబ్బందికి కూడా ఈ పోక్సో చట్టం మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్లో పనిచేసే సిబ్బందితో పాటు స్టూడెంట్స్కి అలాగే పెద్దలకు కూడా ఈ చట్టం మీద పూర్తి అవగాహన ఉండాలి.